సమంత, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నువ్వా? ఎవరనుకున్నావేంటి? అమెరికా పాప. సి, నీతో తర్వాత మాట్లాడతాను. ఆగు అమెరికా పాప. ఈ హరికృష్ణను దాటుకుని వెళ్ళడం అంత తేలిక కాదు. మిస్టర్ శ్రేయభిలాషి, సూర్య ఒంటరిగా ఉన్నాడు అండ్ ఫోటో గురించి ఆలోచిస్తున్నాడు. ఈ టైంలో ఈ ఫోటో సూర్యకి చూపిస్తే సమంత లైఫ్ ఫినిష్. సూపర్ అమెరికా పాప. ఏది ఒక్కసారి ఆ సూర్యకి చూపించే ముందు ఆఖరిసారిగా నేనొక్కసారి కళ్ళారా చూస్తాను. ఏది ఇవ్వాలి 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 ఇవ్వాలి. ఏం చేస్తున్నావు నువ్వు? సాక్ష్యాన్ని సమాధి చేస్తున్నాను అమెరికా పాప. ఏమైంది నీకు? వాట్ హ్యాపెన్ టు యు? ఫోటో ఆలోచించేసావేంటి? ఇప్పుడు ఫోటోనే చింపాను. వేషాలేస్తే నిన్ను చంపేస్తాను. షాక్ అయ్యావా అమెరికా పాప? నువ్వు విన్నది నేనన్నది అక్షరాల నిజం. మిస్టర్ శ్రేయభిలాషి. ఎస్, శ్రేయోభిలాషినే. కానీ నీకు, నీ అమ్మకి, నీ బాబుకు మాత్రం కాదు. ఈ వజ్రపాటి వంశానికి శ్రేయోభిలాషిని. ఏంటి, డ్రింక్ చేసావా? నో, థింక్ చేశాను. నా ఇంటిని, నా ఇంట్లో వాళ్ళని జలగల్లా పట్టి పీడిస్తున్న మీ అంతం ఎలా చూడాలని థింక్ చేశాను. లుక్, నా దగ్గర జోక్స్ చేయకు. ఏయ్! ఇది జోక్ కాదు, సీరియస్. నువ్వు సీరియస్ గా మాట్లాడితే నేను భయపడతా అనుకున్నావా? సామాన్యకి తెలియని వాడే భయం. అవునా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,